మా అమ్మమ్మ లేకుండా ఈ దత్తత స్వీకారం జరగడానికి వీల్లేదు. అమ్మమ్మ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎదురించే వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, మనకి పోటీ వచ్చే వాళ్ళ మీద రివెంజ్ ఉండొచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళ మీద మాత్రం పంతం ఉండకూడదు. అది తెలుసుకోండి. ఊరుకోమ్మా, బాధపడకు. రా, వచ్చి కూర్చో. రా. అమ్మా కూర్చోండి. అయ్యా కూర్చోండి. అసలు మేమెంత బతిమాలినా అమ్మమ్మ ఏం మాట్లాడలేదు తాతయ్య. రోజు ఈ సంగతి మనందరికి తెలిసిందే కదా. ముందు ఈ ఫంక్షన్ అయిపోయినాయండి, తర్వాత మాట్లాడుకుందాం. దేవి నారాయణ నమోస్తుతే. లక్ష్మీం క్షీర సముద్ర రాజధానియాం శ్రీరంగధామేశ్వరీం. అమ్మా చేయి చాపమ్మా. చేయి చాపు. ఒక 5 నిమిషాలు ఆగండి పంతులు గారు. ఎందుకమ్మా? అజ్జి, నాకెందుకు అమ్మమ్మ ఖచ్చితంగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తుందని అనిపిస్తోంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. చూడమ్మా, ఆవిడ గురించి నీకంటే మా అందరికీ బాగా తెలుసు. ఆవిడ డిసైడ్ అయ్యారంటే ఇక రారు. ఈ ముహూర్తం దాటిపోతే దత్త స్వీకారం ఆగిపోతుంది. అవునమ్మా, ఇప్పుడప్పుడే ముహూర్తాలు కూడా లేవు. ప్లీజ్ కొద్దిసేపు వెయిట్ చేద్దాం. స్వామి, అనసూయాదేవిని పరీక్షింపదలిసిన త్రిమూర్తులు
ఋషుల వేషాల్లో వెళ్ళి నీ ఒంటి మీద నూలుపోం కూడా లేకుండా మాకు భోజనం వడ్డించమని చెబితే ఆ మహాసాత్విక అనసూయాదేవి వారు త్రిమూర్తులని గ్రహించి వాళ్లను చిన్నపిల్లలుగా చేసి దత్తత తీసుకొని వాళ్లను మెప్పించింది. ముగ్గురిని కలిపి నీ అవతారాన్ని సృష్టించింది. నీ భక్తురాలైన అనసూయాదేవికి నువ్వే దత్తుడవయ్యావు. కానీ ఇప్పుడు తన సొంత మనవరాలైన లక్ష్మీ దత్తత తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. క్లైమాక్స్ వచ్చేస్తుంది. క్లైమాక్స్లో పెద్ద ట్విస్టే ఇవ్వాలి. ఇస్తా. ఇక ఆవిడ రాదు. కాబట్టి నా ట్విస్ట్ని ఇంకా రివీల్ చేసేస్తాను. అజ్జీ, నేను చెప్పాను కదా అమ్మమ్మ నన్ను ఆశీర్వదించడానికి ఖచ్చితంగా వస్తుందని. పంతులు గారు కానివ్వండి. విద్యాబలం దైవబలం చ దేవ లక్ష్మీపతే తేంగ్రి యోగముస్మరామి. అమ్మా చేయి జాపమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచితహేమ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. దత్తత స్వీకార ముహూర్త సుముహూర్తోస్తు.
అయ్యా, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరిద్దరూ చెప్పండి. మా కూతురైన నందినిని మా కూతురైన నందినిని మీకు దత్తతిస్తున్నాం. మీకు దత్తతిస్తున్నాను. ఇక నుంచి ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాం. మీ బిడ్డని నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను. మీ బిడ్డని నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను. అయ్యా, దత్తత కార్యక్రమం చివరి ఘట్టానికి వచ్చింది. మీరు పైకి లేవండి. ముహూర్తసు ముహూర్తోసు లక్ష్మీం క్షీరసముద్రరాజనీయాం శ్రీరంగధామేశ్వరీం ఆశీర్వోతు సమస్తదేవవతాం లోకైకదేవాం. శ్రీకారం ఇది మరో చరిత్రకి, ఆకారం ఇది వరాల మైత్రికి, ఒకటే భావం ఇద్దరిగా వెలసింది. ఓ లా 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 లా. శ్రీకారం ఇది మరో చరిత్రకి, ఆకారం ఇది వరాల మైత్రికి. దత్తత స్వీకార మహోత్సవ ముహూర్తస్వ ముహూర్తోస్తు. లక్ష్మి గారు, ఇక నుంచి పంచభూతాల సాక్షిగా ఈ అమ్మాయి మీ మనవరాలైనట్లే. రెండు కన్నులు ఉన్నా చూపు ఒకటి కాదా, వెండి వెలుగును చూద్దాం ఆ చూపుగా. రెండు పెదవులు ఉన్నా నవ్వు ఒకటే కాదా, నిండు నూరేళ్ళుందా ఆ నవ్వుగా. నా ఆశకి నువ్వే అద్దమని, నా భాషకి నువ్వే అర్థమని, ఇది పుట్టుక ముందరి బంధమని, ఏ చుట్టరి కానికి అమ్మా, మీ అజ్జి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మనని స్తంభించిందిరా. శ్రీకారం ఇది మరో చరిత్రకి, ఆకారం ఇది వరాల మైత్రికి. అమ్మమ్మ, మీరొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆశీర్వదించండి.
రోజీ ఏమీ చెప్పొద్దు. నేనిక్కడికొచ్చి ఈ అమ్మాయిని ఆశీర్వదించానంటే అది ఈ అమ్మాయి మీద ప్రేమతో కాదు, కేవలం నా మనవరాలి కోసం ఇక్కడికొచ్చాను. అసలు నా మనవరాలు నాకు మనసే లేదని చెప్పింది. ఇంకా ఏవేవో మాటలంది. చివరికి నాది రాతి గుండె అంది. ఆ మాటలకి తట్టుకోలేకే ఇక్కడికొచ్చాను. కేవలం నా మనవరాలి కోసమే ఇక్కడికొచ్చాను. ఈ ప్రపంచంలో ఈ రోజు ఈ మనసుని ఎవరూ చలింపచేయలేరు. అది నా రక్త సంబంధమే నన్ను చలింపచేయగలదు. నన్ను హర్ట్ చేసినా, నా గుండెలకి హత్తుకున్నా అది నా రోజీయే. స్నేహం విలువ ఇక్కడందరికంటే నాకే బాగా తెలుసు. ఎందుకంటే నా జీవితం స్నేహంతో ప్రారంభమైంది. ఇదిగో ఇవన్నీ ఈవిడి గారికి బాగా తెలుసు. రోజీ కూడా నందినిని ఆ స్నేహంతో చూస్తోంది కాబట్టి ఆ స్నేహానికి విలువిస్తూ ఇక్కడికొచ్చాను. కానీ ఒకటి నిజం, ఈ నందినికి స్నేహం విలువ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు గాని నా రోజీకి మాత్రం చాలా తెలుసు. స్నేహాన్ని ఇచ్చుకోవడంలో పుచ్చుకోవడంలో కూడా ఈ అమ్మమ్మకి వారసురాలుగా నిలబడింది. రోజీ, గర్వపడుతున్నానురా. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. ఈ ప్రపంచంలోనే కాదు, చివరికి శివుడు మూడో కన్ను తెరిచి చెప్పినా మాట వినని నన్ను నువ్వు మాత్రం ఈ విషయంలో వినేలా చేశావు. మొత్తానికి ఇక్కడికి రప్పించావు. కేవలం నీకోసమే ఇక్కడికి వచ్చానురా. నీకోసమే వచ్చాను. నీ అమ్మమ్మది రాతిగుండె కాదు అని చెప్పడానికి ఇక్కడికొచ్చాను. నా అంచనా తప్పిందేంటి? దత్తత స్వీకారం ఆగిపోతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? అర్జెంటుగా నాలోని రైటర్ని యాక్టివ్ చేసి కొత్త క్లైమాక్స్ని సృష్టించాలి. పిన్ని,
పిన్నేంటి ఇలా ఉంది? కొంపదీసి పోయిందా పిన్ని? నే అప్పుడే పోతానా ఏంటే? ఇంకా బతికే ఉన్నాను. ఇక మన బ్రతుకు ఇక్కడే ఎండ్ అయిపోతుందేమో పిన్ని. మాక్సిమం బ్రతికితే ఇంకో 48 గంటలు బతుకుతామేమో. నీకు 48 గంటలు బతికే ఓపుకుందేమోనే. నేను 24 గంటల్లోనే పోయేట్టున్నానే. ఆ చచ్చేదాన్ని దెబ్బ కొట్టబోయి మనం చచ్చిపోతున్నామేంటో పిన్ని. కనీసం ఆ ఫోన్లు మన దగ్గరున్నా ఫోన్లు చేసేవాళ్ళం. కిడ్నాప్ న్యాచురల్ గా ఉండాలని ఫోన్లు కూడా ఇచ్చి చచ్చావు కదే.